Graphite model solar rods could be protective to coolants. ఓకే, ఫ్యూయల్ అంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యూయల్, నెక్స్ట్ పాయింట్ చూడు మోడల్ సోలార్ రాడ్స్ అనేది కదా. సెకండ్ పాయింట్ వచ్చేసి మోడరేటర్. మోడరేటర్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? గ్రాఫైట్ అండ్ డిడో. అవి ఏం చేస్తుంది? స్లో డౌన్ ద స్పీడ్. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి? రాడ్స్ అంటే కంట్రోల్ రాడ్స్. ఇవి ఏం చేస్తాయి? కంట్రోల్ చేస్తాయి. ఇవి నెక్స్ట్ మనం చూసుకుందాం. కుడ్ బి అన్న రాడ్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంది? CD and B. Could be అంటే CD and B. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్టివ్ టు కూలెంట్ అంటే ఏంది? ప్రొటెక్టివ్ షీల్డ్స్ అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కూలెంట్. ఓకే, చూడండి ఒక ఈజీగా వచ్చేసింది. లాగిన్ రైట్ అని చెప్పి. లాగిన్ అంటే లాగ్ బేస్ E టు ద n మైనస్ లాగ్ బేస్ E అండ్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా t. ఓకే, సేమ్ ఇదే ఇక్కడ కూడా మనం రాయాల్సింది. ఓకేనా? నెక్స్ట్ హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు మీరందరూ? హోప్ యు ఆల్ ఆర్ గుడ్. చూడండి మళ్ళీ న్యూక్లియై. సార్ ఏంటి సార్ మళ్ళీ డైన్స్ నేర్పిస్తారు? ఎస్, ఐ విల్ లెర్న్ యూ, టీచ్ యూ, మెమరైజ్ యూ ఇన్ 10 seconds. నో ప్రాబ్లమ్, నో వర్రీ, ఐ విల్ బీ హియర్. లాస్ట్ టైం వెబ్ చాప్టర్ అప్లోడ్ చూసారు కదా మీరు? హౌ ఈజ్ ఇట్ ఎలా ఉంది ఆ చాప్టర్? ఎలా ఉంది కాదు, ఎలా అర్థమైంది? 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఈజీగా నేర్పించాం. ఒకసారి క్లోజ్ యువర్ ఐస్ అండ్ సే దట్ నిమోనిక్స్. ఆ నిమోనిక్స్ చెప్పండి. నిమోనిక్స్ ఏమున్నాయి చెప్పండి. ఓపెన్ ఆర్గన్ పైప్కి ఏం చెప్తాం? ఓపెన్ సెకండ్ హింట్. అలాగే సెకండ్ క్లోజ్డ్ ఆర్గన్ పైప్కి క్లోజ్డ్ ఫర్ హర్రర్ యాడ్స్. టూ వచ్చేసాయి కదా. ఓపెన్ ఆర్గన్ పైప్ స్ట్రెచ్డ్ వైర్ వచ్చేసి సేమ్ ఉంటుంది. కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే అక్కడ నోట్స్ సేమ్ ఉంటే ఇక్కడ యాంటీ నోట్స్ సేమ్ ఉంటాయి. సేమ్ అలాగే B = √T/μ. ఓకే, ఇది ఒక్క డిఫరెన్స్ ఉంటుంది కదా. ఓకే, లేట్ చేయకుండా మనమైతే చాప్టర్లోకి వెళ్ళిపోదాం. న్యూక్లియర్ చాప్టర్ కూడా చూడండి మీరు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, విత్ ఇన్ 10 secondsలో ఈ ఎల్ఎగ్ కూడా అయిపోతుంది. విత్ ఇన్ 10 seconds ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఈజీ మెథడ్. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్ చూడండి. ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ అన్నాడు. ఈ క్వశ్చన్ టీఎస్ వాళ్ళకి 22, 20 అండ్ 24లో వచ్చింది. అండ్ ఏపీ వాళ్ళకి కూడా 15 అదే 23, 24లో వచ్చింది. వేవ్స్ చాప్టర్ ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా 2 LAQs వస్తాయి. ఖచ్చితంగా 16 మార్క్స్ వచ్చేస్తాయి. వచ్చినాయి లేవా? ఆ వేవ్స్ చాప్టర్లోనే 30 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేసుకోండి, అయిపోయింది. ఒకసారి మార్నింగ్స్ రాసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి, అయిపోయింది. చూడండి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా 10 secondsలో నేర్పిస్తాను నేను. అసలు న్యూక్లియర్ రియాక్టర్ ఏంది? ఎందుకు సార్ మనకి ఇదంతా ఎందుకు ఇస్తున్నాడు? అవసరమా మనకి? అవసరమా సార్? చూడండి, న్యూక్లియర్ రియాక్టర్ అంటే దీని ప్రిన్సిపల్ ఏంది, దీని ప్రాసెస్ ఏంది, దీని గోళ ఏంది, దీని సినిమా ఏంది చూసేద్దాం ఒకసారి. మనం వితిన్ 20 minutesలో క్లాస్ కంప్లీట్ చేస్తాను న్యూక్లియర్ రియాక్టర్. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ డికే ఇది కూడా వితిన్ 20 minutesలో 2 questions కంప్లీట్ చేసేద్దాం. ఓకే, బీట్స్ అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అంతగా ఎప్పుడు రాలేదు. సో ఇవి 2 questions చూసుకుంటే అయిపోయింది. చూడండి, ఇది షార్ట్ ట్రిక్ అన్నమాట. ఈ షార్ట్ ట్రిక్తో మనం ఈ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఓకే, చూడండి నాతో పాటు చెప్పండి. చూడండి, ఫ్యూయల్ ఏంటి? గ్రాఫైట్ ఏంటి? గ్రాఫైట్ మోడల్ సోలార్ రాడ్స్ ఏంటి? గ్రాఫైట్ మోడల్ సోలార్ రాడ్స్ ఏం చెప్తున్నాడు? గ్రాఫైట్ మోడల్ సోలార్ రాడ్స్ వుడ్ బి ప్రొటెక్టెడ్ టు కూలెంట్. అంటే ఫ్యూయల్ వెహికల్స్ ఉంటాయి కదా, సేమ్ ఇలాగే నేర్చుకోవాలి. ఒకసారి 10 times రాసుకోండి, అయిపోయింది. ఫ్యూయల్ అంటే గ్రాఫైట్ మోడల్ సోలార్ రాడ్స్ కుడ్ బి ప్రొటెక్టెడ్ టు కూలెంట్స్. మళ్ళీ చెప్పండి. ఫ్యూయల్ గ్రాఫైట్ మోడల్ సోలార్ రాడ్స్ కుడ్ బి ప్రొటెక్టివ్ టు కూలెంట్స్. అంటే ఏంది? బైక్స్లో ఉంటాయి అండ్ అలాగే కార్స్లో కూడా ఉంటాయి. ఓకే, చూడండి, ఫ్యూయల్ గ్రాఫైట్ మోడల్ సోలార్ రాడ్స్ కుడ్ బి ప్రొటెక్టెడ్ టు కూలెంట్స్. ఇదొక్క షార్ట్ ట్రిక్ టోటల్ ఎల్ఎక్యూ ఇలా తిప్పేయచ్చు, రాసేయచ్చు. ఓకే, చూడు, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్ డయాగ్రామ్ ఇచ్చాడంటే ఖచ్చితంగా మనం డయాగ్రామ్ రాయాలి. డయాగ్రామ్ మనం గీయాలి, పెన్సిల్తోనే గీయాలి, వితౌట్ పెన్. ఓకే, నో పెన్ హ్యావ్ టు యూస్, ఖచ్చితంగా పెన్సిల్ యూస్ చేయాలి. ఓకే, వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. అసలు దీని ప్రిన్సిపల్ ఏంది, దీని కథ ఏంది, దీని సినిమా ఏందో చూసేద్దాం.
న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఎక్కడ పనిచేస్తుంది? ప్రిన్సిపల్ ఏంది? వర్క్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్ చైన్ రియాక్షన్. అసలు చైన్ రియాక్షన్స్ ఏంది ఇవన్నీ చూసేద్దాం. చూసేద్దాం చూసేద్దాం. ఓకే, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్. దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏంది చూడండి. ఫ్యూయల్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, ప్రొటెక్టివ్ షీల్డింగ్, కూలెంట్. ఇవన్నీ ఏంటంటే ఒక వరుస క్రమంలో కానీ ఒక ఆర్డర్లో కానీ రాస్తే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. 8 మార్క్స్ అలాగే పడిపోతాయి. దీనికోసం నేను షార్టేజ్ తెచ్చాను. ఓకే, చూడు, ఫ్యూయల్ గ్రాఫైట్ రాడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పాయింట్ ఏంది అక్కడ మనం రాయాల్సింది? అక్కడ రాయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంది? ఫ్యూయల్ గురించి రాయాలి. సో ఫ్యూయల్. ఓకే, చూడు, తర్వాత ఇది చూడు, గ్రాఫైట్ మోడల్ సోలో. గ్రాఫైట్ మోడల్ సోలో, గ్రాఫైట్ మోడల్ సోలో. మోడల్తో గుర్తుపెట్టుకోవాలి. మోడరేటర్, సెకండ్ పాయింట్ ఏంది మంది? మోడరేటర్. ఓకే, అది ఏం చేస్తుంది? స్లోస్ డౌన్ ద స్పీడ్. ఏంటి? స్లో డౌన్ ద స్పీడ్. దీని ఎగ్జాంపుల్ ఏంది? గ్రాఫైట్ అండ్ D2O అంటే హెవీ వాటర్. చూడు, గ్రాఫైట్ వచ్చేసింది మనకి. సారీ చూడు, గ్రాఫైట్ ఎగ్జాంపుల్ వచ్చేసింది, దీంతో మోడరేటర్ వచ్చేసింది, అండ్ సోలోతో స్లోస్ డౌన్ ద స్పీడ్. ఏంటి? స్లోస్ డౌన్ ద స్పీడ్. ఓకే, కనబడుతుంది కదా, స్లోస్ డౌన్ ద స్పీడ్. అలాగే చూడు, గ్రాఫైట్ మోడల్ సోలో. ఓకే, గ్రాఫైట్తో మనకి ఏమొచ్చింది? గ్రాఫైట్ ఎగ్జాంపుల్ టు మోడరేటర్. మోడల్తో మోడరేటర్ వచ్చింది. సోలో అంటే స్లో డౌన్ ద స్పీడ్. అలాగే చూడండి, నెక్స్ట్ వచ్చేసి రాడ్స్ కుడ్ బి. ఏంటి? రాడ్స్ కుడ్ బి అని ఉంది కదా. రాడ్స్ కుడ్ బి అంటే ఏం లేదు, కంట్రోల్ రాడ్స్. ఏంటి? కంట్రోల్ రాడ్స్ కుడ్ బి అని ఉంది కదా. కుడ్ బి మీన్స్ కంట్రోల్ రాడ్స్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి CD అండ్ B. ఓకే, CD అండ్ B. అండ్ నెక్స్ట్ చూడు, ప్రొటెక్టివ్ టు కూలెంట్స్. ఏంటి? ప్రొటెక్టివ్ టు కూలెంట్స్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి ఏంది? ప్రొటెక్టివ్ షీల్డింగ్. ఏంటి? ప్రొటెక్టివ్ షీల్డింగ్. అండ్ కూలెంట్స్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్. చూడు, అగైన్ మన వన్స్ అగైన్ చూడు, ఫ్యూయల్ గ్రాఫైట్ రాడ్స్. ఏంటి? ఫ్యూయల్ గ్రాఫైట్ మోడల్ సోలో రాడ్స్ కుడ్ బి ప్రొటెక్టివ్ టు కూలెంట్స్. ఓకే, ఫ్యూయల్ అంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యూయల్. నెక్స్ట్ పాయింట్ చూడు, మోడల్ సోలో రాడ్స్ అన్నాను కదా. సెకండ్ పాయింట్ వచ్చేసి మోడరేటర్. మోడరేటర్ యొక్క ఎగ్జాంపుల్ ఏంది? గ్రాఫైట్ అండ్ D2O. అవి ఏం చేస్తుంది? స్లోస్ డౌన్స్ ద, అంటే స్లో డౌన్ ద స్పీడ్. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంది మనకి? రాడ్స్ అంటే కంట్రోల్ రాడ్స్. ఇవేం చేస్తాయి? కంట్రోల్ చేస్తాయి. ఇవి నెక్స్ట్ మనం చూసుకుందాం. కుడ్ బి అన్న రాడ్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంది? CD అండ్ B. కుడ్ బి అంటే CD అండ్ B. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్టివ్ టు కూలెంట్ అంటే ఏంది? ప్రొటెక్టివ్ షీల్డ్స్ అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కూలెంట్. ఓకే, చూడండి, ఒక ఈజీగా వచ్చేసింది మనకి. చూడండి, దీనిలో ప్రిన్సిపల్ వచ్చేసి న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్ చైన్ రియాక్షన్స్. తర్వాత మనకి ఏమేమి కావాలి దీంట్లో? మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్యూయల్, తర్వాత మోడరేటర్. నాతో పాటు చెప్పండి. ఓకే, ఫస్ట్ ఫ్యూయల్, తర్వాత మోడరేటర్, తర్వాత రాడ్స్, తర్వాత ప్రొటెక్టివ్ షీల్డింగ్, తర్వాత చెప్పండి. ఫిఫ్త్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఈజ్ ద బెస్ట్ పాయింట్ అంటా నేనైతే. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ దగ్గర ఆగిపోదు కదా. ప్రొటెక్టివ్ తర్వాత ఏంది? కార్లో వాడుతుంటాం, బైక్స్లో వాడుతుంటాం, కూలెంట్. ఓకే, చూడు, ఫ్యూయల్ అనేది అసలు దాని వర్క్ ఏంది అనేది కథ ఏంది ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి చైనాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళు కొన్ని బాంబ్స్ రైజ్ చేస్తుంటారు ఎనీ అటాక్స్లో. ఇది ఒక బాంబ్ అనుకోండి. ఓకే, ఇది ఒక బాంబ్ అనుకుంటే, ఇది వాళ్ళు వేరే చోట ఎక్కడైనా వేయాలనుకుంటారు. దీన్ని ఏమంటారు? ఎనీ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ అలా ఉంటాయి కదా. ఇదేంటంటే ఈ బాంబ్ చేస్తుందంటే ఫిజన్. ఏంటి? ఫిజన్ చేస్తాయి. ఫిజన్ అంటే ఎరగడం. ఏంటి? ఫిజన్ బాంబ్స్ అంటాం. ఏంటి? ఫిజన్ బాంబ్స్ అంటే ఎరగడం. ఫ్యూజన్ అంటే కలవడం. ఓకే, కలవడం అంటే కన్సర్వ్ అవడం, అంటే కలిసిపోవడం. ఓకే, ఫ్యూజన్ అంటే ఏమిటంటే ఇవి 2గా డివైడ్ అవుతాయి. ఏమవుతుంది? 2గా డివైడ్ అయిపోతుంది. సేమ్ అలాగే చూడండి, ఇది మళ్ళీ ఇది బాంబ్ పడంగానే ఇది 2గా డివైడ్ అయింది కదా. మళ్ళీ ఇవి కూడా 2గా డివైడ్ అయిపోతాయి. దెన్ దిస్ బాంబ్ ఆల్సో మళ్ళీ ఇది కూడా ఇలా డివైడ్ అయిపోతాయి. ఓకే, ఇలా డివైడ్ అయిపోతాయి. మళ్ళీ ఇవి కూడా మళ్ళీ ఫిజన్ అయ్యి మళ్ళీ అగైన్ 2గా
దీంట్లో ఏం యూస్ చేస్తున్నాం మనం? uranium-235. దీని ఎగ్జాంపుల్ ఏంది? uranium-235. ఫిజన్ అంటే ఫ్యూజన్ అంటే డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. ఇక్కడ ఫిజన్ రాయాలి, ఫ్యూజన్ రాయకూడదు. ఫ్యూజన్ అంటే కలవడం, ఫ్యూజన్ అంటే ఇరగడం. ఓకే, ఫ్యూజన్ అంటే ఏం లేదు, దీని రివర్స్. చూడు ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, కలిసి ఫ్యూజన్ అయి పెద్దది, చాలా పెద్దది, ఇంకా పెద్దది. రాజమౌళి డైలాగ్. ఓకే, నెక్స్ట్ చూడు ఫ్యూయల్. ఓకేనా? అసలు దీని యొక్క కథ ఏంది? ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి, చూడండి చూడండి. ఇది ఒక కోర్ అయితే, కోర్ చూడండి ఫ్యూయల్ రాడ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి మనకి? ఫ్యూయల్ రాడ్స్ అనేవి చూడండి, ఫ్యూయల్ రాడ్స్ అక్కడ మోడరేటర్స్ మధ్యలో ఉన్నాయి. ఫ్యూయల్ రాడ్స్ అనేవి అల్యూమినియం షీల్డింగ్తో ఉంటాయి. ఎందుకంటే దాంట్లో నుంచి హెవీ రేడియేషన్ బయటికి వస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అల్యూమినియం షీల్డింగ్తో ఉంటాయి. అది నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వర్కింగ్లో నేను చూపిస్తాను. చూడండి ఫ్యూయల్ రాడ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే uranium-235 అనేది ఫిజన్ అయ్యి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కాపీస్ వస్తుంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కాపీస్ వస్తుంటాయి. ఓకే, దానిని స్లో డౌన్ చేయడానికి మోడరేటర్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఎక్కడ ఉంది మోడరేటర్? ఇక్కడ ఉంది చూడండి. దీన్ని చూడండి, దీని సినిమా స్టోరీ చెప్తున్నా నేను. ఫ్యూయల్ రాడ్స్ అనేవి ఏమవుతున్నాయి? ఫిజన్ అయ్యి uranium-235ని పెంచేస్తున్నాయి, దాని కాంటాక్ట్ నెంబర్ని. అదేంటంటే స్పీడ్ అయిపోతుంది. దాన్ని తగ్గడానికి, ఆ స్పీడ్ తగ్గడానికి మన కోసం ఎవడొచ్చాడు? మోడల్. ఎవరు ఆ మోడల్? స్వేల్ మోడల్, అది ఇంకెవరా? మోడరేటర్ వచ్చాడు. ఆ మోడరేటర్ ఏం చేస్తున్నాడు? స్లో డౌన్ ద స్పీడ్. ఎగ్జాంపుల్ గ్రాఫైట్ అండ్ D2O. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి? నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంది మనకి? కంట్రోల్ రాడ్స్. కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే ఈ చైన్ని కంట్రోల్ చేస్తుంది, కొంతవరకు ఇంకా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఎవడు వస్తున్నాడు? ప్రొటెక్టివ్. ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి? పెద్ద పెద్ద గోడలు కట్టేది, బయట ఎవడి లోపల రాకుండా ఉండడానికి కోసం. అంతేనా? ఇలా ఇది ప్రొటెక్టివ్ చేస్తుంది, ప్రొటెక్టివ్ షీల్డింగ్ చేస్తుంది. తర్వాత కూలెంట్. ఎవడు కూలెంట్? వీడేం చేస్తాడు? కూల్ చేస్తాడా? చూద్దాం వీడికి అది ఉందో చూడండి. ఓకే, మోడరేటర్ ఏం చేస్తాడు? విచ్ స్లోస్ డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఇంటూ న్యూట్రాన్స్ ఈస్ కాల్డ్ మోడరేటర్. ఏంది? ఫాస్ట్ విచ్ స్లో డౌన్, సారీ దీస్ మెటీరియల్ విచ్ స్లోస్ డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఈస్ కాల్డ్ మోడరేటర్. ఇక్కడ చూడండి, ఫిజన్ అవ్వడం వల్ల uranium-235 కానీ న్యూట్రాన్స్ కానివ్వండి హెవీ నెంబర్ ఆఫ్ పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని స్పీడ్ తగ్గడానికి ఎవడు వచ్చాడు? మోడరేటర్ వచ్చాడు. దీని ఎగ్జాంపుల్ ఏంది? గ్రాఫైట్ అండ్ స్లో ఏంటి D2O. ఇదేం చేస్తుంది? స్లో డౌన్ ద స్పీడ్. నెక్స్ట్ అలాగే చూడు కంట్రోల్ రాడ్స్. ఏంటి కంట్రోల్ రాడ్స్. కంట్రోల్ రాడ్స్ అంటే ఏంటి? దీస్ రాడ్స్ విచ్ అబ్జార్బ్ న్యూట్రాన్స్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్ ఆర్ కాల్డ్ కంట్రోల్ రాడ్స్. ఈ న్యూట్రాన్స్ వచ్చినాయి కదా మన ఫ్యూయల్లో ఫిజన్ అయిపోయి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి మల్టిపుల్ నెంబర్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి. దాన్ని ఏం చేస్తుంది? మోడరేటర్ ఏం చేస్తున్నాడు? స్పీడ్ తగ్గిస్తున్నాడు. దాని తర్వాత ఇంకేమైంది? తర్వాత థర్డ్ పాయింట్ ఏంది మనకి? మోడరేటర్ ఏం చేసాడు? దాన్ని తగ్గించాడు, స్పీడ్ తగ్గించాడు. దానికి ఎగ్జాంపుల్ గ్రాఫైట్ అండ్ D2O తీసుకున్నాం. దాని తర్వాత ఎవడు వచ్చాడు? కంట్రోల్ రాడ్స్. దీస్ రాడ్స్ విచ్ అబ్జార్బ్ న్యూట్రాన్స్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్. ఇవేం చేస్తాయి అంటే ఈ నెంబర్ ఆఫ్ పెరిగిపోతుంది కదా, నెంబర్ని తగ్గిస్తుంది. ఎలా? అబ్జర్వ్ చేసి. ఓకే, దీన్ని తగ్గిస్తుంది. సేమ్ అలాగే చూడు, దీనిలో కుడ్ బి అని చెప్పాను కదా ఇందాక. కుడ్ బి అంటే ఎగ్జాంపుల్ వేసి చూడండి, CD అండ్ B. తర్వాత చూడు ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటే ఏంది? ప్రొటెక్ట్ చేయాలి కదా బయట నుంచి. చూడు, దిస్ కన్స్ట్రక్షన్ విల్ బి సిమెంట్ అండ్ లెడ్. మన గోడలు కడుతున్నాం కదా దేంతో? సిమెంట్ అండ్ ఇసుక. దీంట్లో ఏంటంటే విత్ సిమెంట్ అండ్ లెడ్ PB around the reactor which protects from harmful radiation is called protective shielding. అంటే హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఒకటి పనిచేస్తుంది. దాన్ని ఎలా చేస్తున్నామంటే లెడ్ అండ్ ఇంకా ఏమేమి చూస్తున్నాం? సిమెంట్ యూస్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఏంటి? కూలెంట్. లాస్ట్ పాయింట్ కూలెంటే కదా. కూలెంట్ ఏం చేస్తుంది? మన కార్లో అయినా రేడియేటర్ పంపించి ఇంజన్ని కూల్ చేస్తుంది. ఇంజన్ హీట్ అవుతుంటే ఈ కూలెంట్ అనేది యూజ్ చేసుకొని కూలెంట్ వాటర్ కానీ కూలెంట్ ఆయిల్ కానీ రేడియేటర్ ద్వారా దాన్ని ఇంజన్ని కూల్ చేస్తుంది. అవును కదా? సేమ్ దీంట్లో ఇలాగే హై ప్రెషర్. చూడు,
కూలెంట్ ద లిక్విడ్ విచ్ రిమూవ్స్ ద హీట్ జనరేటెడ్ బై ద రియాక్టర్. మనకి కార్స్లో ఏముంది, హీట్ జనరేటెడ్ బై ద ఇంజన్, ఇక్కడ ఏంటంటే రియాక్టర్ ఈస్ కాల్డ్ సర్క్యులేటింగ్ కూలెంట్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ అట్ హై ప్రెషర్, మోల్టెన్ సోడియం. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడు, వర్కింగ్ చూడు, యురేనియం ఫ్యూయల్ రాడ్స్ అరేంజ్డ్ ఇన్ ద అల్యూమినియం సిలిండర్. చెప్పాను కదా, ఆ ఫ్యూయల్ రాడ్స్ ఉన్నాయి కదా, యురేనియం ఫ్యూయల్ రాడ్స్, దీన్ని చుట్టూరా అల్యూమినియం ఫాయిలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ హార్మ్ఫుల్ రేడియేషన్స్ కానీ ఏమైనా కానీ బయటికి వెళ్ళకుండా లోపలికి రాకుండా కోసం అల్యూమినియం అయినా యూస్ చేస్తాం. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చూపించాలని ఉంది, బట్ ఇక్కడ నా దగ్గర లేదు. యూ కెన్ ట్రై ఇట్ ఇన్ హోమ్. టేక్ అల్యూమినియం ఫాయిల్ అండ్ ఫోన్ మొత్తం బాగా కవర్ చేసేయండి. కవర్ చేసి ఒకసారి కాల్ చేయండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, తర్వాత చూడండి, గ్రాఫైట్ మోడరేటర్ ఏం చేస్తున్నది, స్లోస్ డౌన్ ద స్పీడ్. ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫ్యూయల్ సిలిండర్స్ టు స్లో డౌన్ ద స్పీడ్. అలాగే థర్డ్ పాయింట్ చూడు, యురేనియం 235 అండర్గో ఫిజన్, ఫాస్ట్ న్యూట్రాన్స్ ఆర్ రిలీజ్డ్. ఫ్యూజన్ తర్వాత ఏమవుతుంది, ఫాస్ట్ న్యూట్రాన్స్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ నెంబర్స్ లో వస్తుంది. దీస్ న్యూట్రాన్స్ పాస్ త్రూ ద సరౌండింగ్ గ్రాఫైట్ మోడరేటర్. చెప్పాను కదా, ఫ్యూయల్ చుట్టూ ఏమన్నా మోడరేటర్స్ ఉన్నాయి. ఇవేం చేస్తున్నాయి, దీస్ న్యూట్రాన్స్ పాస్ త్రూ ద గ్రాఫైట్ మోడరేటర్స్ అండ్ లూజ్ దేర్ ఎనర్జీ. ద హీట్ జనరేటెడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ స్టీమ్. ఇక్కడ హీట్ జనరేట్ అయింది కదా, దీంతో స్టీమ్ ఎలా వస్తుందంటే, మనకి వాటర్ ఉంది కదా, వాటర్ హీట్ వల్ల ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేషన్ అంటే ఏంది, స్టీమే కదా, స్టీమ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ ఏం చేస్తుందంటే టర్బైన్ని రొటేట్ చేస్తుంది టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ పవర్ ఫ్రమ్ ఎనీ జనరేటర్. ఓకే, చూడండి ఇది ఇక్కడ చూడండి, మనకి కోర్లో చూడండి, కంట్రోల్ రాడ్స్ కానివ్వండి, రిఫ్లెక్టర్ కానివ్వండి, కూలెంట్ కానీ, స్టీమ్ కానీ, వాటర్ కానీ, కూలెంట్ కానీ ఇవి ఇచ్చేసాడు మనకి. ఓకే, ఒకసారి చూసుకోండి ఎలా రాయాలి ఏందనేది. తర్వాత చూడండి, ఒక ట్యాగ్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్యాగ్ ప్రాబ్లం ఇవ్వడు, వాడు టఫ్ చేయాలన్నప్పుడు 2 మార్క్స్ ఒకటి ఇస్తాడు. చూడు, ఇఫ్ 1 మైక్రోగ్రామ్ ఆఫ్, చూడండి మైక్రో అంటే ఎంత నెంబర్, ఎంత దాని వాల్యూ ఎంత, 10⁻⁻⁶. ఓకే, మైక్రోగ్రామ్ ఆఫ్ 92 uranium 235 is completely destroyed in an atom bomb. How much energy will be released? ఎనర్జీ అంటున్నాడు, దాని ఫార్ములా ఏమంటాం, మన ఫేమస్ ఫార్ములా ఇన్ ఫిజిక్స్ ఏంటి, E=mc². దీంతో చేసేద్దాం మనం. చూడు, గివెన్ దట్ m = 10⁻⁶, చూడు ఈజీగా రాసేద్దాం మనం. E=mc². ఇక్కడ చూడు, E మాస్ ఎంత ఇచ్చాడు, 10⁻⁻⁶ గ్రామ్స్ ఇచ్చాడు, ఇంటూ c² ఇంటూ c ఎంత ఇచ్చాడు, 3 ఇంటూ, ఇక్కడ చూడండి 3 ఇంటూ 10⁸. చూడండి ఏమన్నాడు మనకి, mc², 3 ఇంటూ 10⁸ ఇంటూ హోల్ స్క్వేర్. దెన్ ఏమవుతుంది, 10⁻⁻⁶ ఇంటూ 3 3 ఎంత, 9 ఇంటూ 10⁸ హోల్ స్క్వేర్ అన్నాడు మనకి. 10⁸ హోల్ స్క్వేర్ అంటే 10⁻16. ఓకే, 10⁻16 అంతేనా, చూడండి అంతేనా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ గ్రామ్స్ లో ఇచ్చాడు, బట్ మనం దీన్ని కేజీస్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కేజీ అంటే ఏంది, 10⁻⁻⁶/1000 వేసుకోవాలి. అప్పుడు 10⁻⁻⁶/1000 ఎంత అవుతుంది, 10⁻⁻6/1003 పవర్ 3 ప్లస్ 3 పైకి వెళ్తే 10⁻⁻9. దెన్ అందుకే నేను గ్రామ్స్ ఒకటి రాసింది, 10⁻⁻9 కిలోగ్రామ్స్ ఇంటూ 9 ఇంటూ 10⁻16. దెన్ ఎంత అవుతుంది, ఈక్వల్ టు 16 - 9 = 7. అంటే 9 ఇంటూ 10⁻7 ఎంత, 9 ఇంటూ 10⁻7. సేమ్ చూడండి, ఇది ఏంట్లో తీసుకుంటాం, జౌల్స్లో తీసుకుంటాం. ఓకే,
వచ్చేసింది కదా మనకి. ఓకే, ట్యాగ్ ప్రాబ్లం కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లేట్ లేకుండా. ఇది కూడా నేను షార్ట్ ట్రిక్తోనే నేర్పిస్తాను. ఓకే, చూడండి, వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ, స్టేట్ లా ఆఫ్ రేడియో యాక్టివిటీ డికే, షో ద రియాక్టివ్ డికే ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. ఓకే, మనం రేడియో యాక్టివిటీని చెప్పాలి, రేడియో యాక్టివిటీ చెప్పాలి అండ్ రేడియో యాక్టివ్ డికే సేమ్ అదేలేండి, లాస్ ఆఫ్ రేడియో యాక్టివ్ డికే లా. చూడండి, ఇది కూడా షార్ట్ ట్రిక్తో చేస్తుందమ్మా. విత్ ఇన్ 10 seconds ఐ విల్ షో యూ, విత్ ఇన్ 10 seconds, నో ప్రాబ్లం. చూడు, ఫస్ట్గా మనం అయితే రేడియో యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ డయాగ్రామ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ఖచ్చితంగా మనం వేయాల్సిందే. అంటే ఈ డయాగ్రామ్ మనం ఖచ్చితంగా వేయాల్సిందే. ఓకేనా, చూడండి, మనం ఫస్ట్గా ఒక 2 షార్ట్ ట్రిక్స్ నేర్పిస్తాను మీకు నేను, నేర్చుకోండి. కనబడుతుంది కదా, చూడు, లాగిన్ నౌ లైట్. ఏంటి లాగిన్ నౌ లైట్ అంటున్నా. లాగిన్ నౌ లైట్ ఏంటి, లాగిన్ నౌ లైట్. చూడండి, లాగిన్తో లాగ్ టు ద బేస్ ఈ పవర్ టు ద బేస్ ఈ అండ్ ఇంటూ ఎన్. అలాగే చూడు, లాగిన్ నో అన్నా అంటే లాగ్ ఈ బేస్ టు ద ఎన్ నాట్. అంటే ఎన్ ఎట్ ద టైమ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు లాంబ్డా టీ ఈక్వల్ టు లాంబ్డా టీ. క్వశ్చన్ ఈ ఫార్ములా ఎక్కడ ఉందో నేను చూపిస్తాను నేను. ఓకే, లాగ్ బేస్ టు ద ఈ ఇంటూ ఎన్. ఓకే, ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ లాగ్ బేస్ ఈ టు ద ఎన్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా టీ. ఇది ఒక ఫార్ములా. ఓకే, లాగిన్ అంటే చూడండి, ఇది ఒక ఫార్ములా. ఓకే, ఇది ఒక ఫార్ములా చూడండి. లాగిన్ అంటే లాగ్ టు ద బేస్ ఈ ఇంటూ ద ఎన్ మైనస్ లాగిన్ నో లాగ్ ఈ టు ద బేస్ లాగ్ బేస్ ఈ ఇంటూ ద ఎన్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా టీ. ఓకేనా, ఇది చూడండి, నో ఎల్డి అంటే ఏం లేదు, ఎన్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా టీ. ఓకే, నో ఎల్టీతో కూడా చూడండి సింపుల్గా నేర్చుకోవచ్చు ఇది. ఓకే, చూడండి, ఎన్ నాట్ చూడు ఈ లాంబ్డా టీ. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ, స్టేట్ ద లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే, షో దట్ రేడియో యాక్టివ్ డికే ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. అసలు న్యాచురల్ రేడియో యాక్టివిటీ అనేది మనం తెలుసుకుందాం. ద ఫినామినాన్ ఇన్ విచ్ అన్స్టేబుల్ న్యూక్లియస్ లైక్ యురేనియం అండర్గో ఏ డికే ఇస్ కాల్డ్ రేడియో యాక్టివిటీ. మనం న్యూక్లియర్ అంటే మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే యురేనియం అనేది మెయిన్గా గుర్తుంచుకోవాలి మనం. చూడు, దిస్ ఫినామినాన్ ఇన్ విచ్ అన్స్టేబుల్ న్యూక్లియస్ ఏంది, యురేనియం. చూడండి, ఎక్కడైనా చూడండి మనకి జేమెన్స్ నీటో చూడండి, యురేనియం గురించి బొంబాయినెట్ విత్ అనే క్వశ్చన్స్ వస్తుంటాయి, ఫిజన్ కానివ్వండి. చూడండి, న్యూక్లియస్ లైక్ యురేనియం అండర్గోయే డికే కాల్ రేడియో యాక్టివిటీ. అంటే యురేనియం అండర్గోయే డికే ఇస్ కాల్ రేడియో యాక్టివిటీ. అలాగే చూడండి, నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే. ఏంటి, లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే. చూడండి, ద రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ న్యూక్లియై present at that instant. ఓకే, లాస్ వచ్చేసి ద రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్. అంటే డిసింటిగ్రేషన్ అంటే ఏంది, పర్ టైంలో ఎంత జరిగిందని చెప్పేసి. చూడండి, డిఎన్ బై డిటి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటి, డిఎన్ బై డిటి. ఓకే, ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రెజెంట్ ఎట్ దట్ ఇన్స్టెంట్ అని రాసుకోండి. ఓకే, చూడు, డిఎన్ బై డిటి ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. ఏంటి, డిఎన్ బై డిటి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. డిఎన్ బై డిటిని మనం ఎలాగ రాసుకోవచ్చు, ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుని తీసేసి మనం కాన్స్టెంట్ అంటే ఏం తీసుకుంటాం మనం, చూడండి, డికే కాన్స్టెంట్ అంటే లాంబ్డా. దెన్ ఇట్ ఈస్ డిఎన్ బై డిటి ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ ఎన్. ఏంటి, మైనస్ లాంబ్డా ఇంటూ ఎన్, ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడు,
అలాగే dn/dt ఉంది కదా, ఇది ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని మనం చూడు dn/dt ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ n తీసుకున్నాం కదా. సేమ్ అలాగే ఇది తెలుసు కదా మీకు కన్వర్షన్స్ ఎలా మార్చచ్చు అనేది. ఇది ఇలా తీసుకొని పోయి ఇలా తీసుకుని వచ్చాడు, కనబడుతుంది కదా. ఓకే సారీ ఇక్కడికి. ఓకే చూడు, dn/n ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ dt. ఏంటి dn/n ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ dt ఆన్ ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్. దీన్ని ఏం చేసాడు, ఇంటిగ్రేషన్ చేశాడు. దేంతో, టైం ఎట్ ఇనిషియల్, టైం ఎట్ ఫైనల్. అంటే n నెంబర్ ఆఫ్ అట్ ఇనిషియల్ అండ్ అట్ ఫైనల్. చూడండి ఇంతే ఇంటిగ్రేషన్. చూడు ఇవన్నీ మనం బేసిక్గా నేర్చుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఓకే చూడండి తర్వాత చూడు, ఇది మెయిన్ ఫార్ములా మనకి. ఏంటి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫార్ములా, మనం ఇదే మెయిన్గా నేర్చుకోవాల్సింది. ఓకేనా? చూడండి log e to the n minus log e to the power minus log base e to the n minus log base e to the n naught ఈక్వల్ టు మైనస్ లాంబ్డా టీ. ఇందాక షార్ట్ ట్రిక్ చెప్పాను నేను. ఏం చెప్పా, లాగిన్ నౌ లైట్ అని చెప్పాను కదా. చూడు ఇందాక చెప్పింది నేను, చూడు అదే కదా నేను చెప్పింది. చూడు లాగిన్ నౌ లైట్ అని చెప్పి. లాగిన్ అంటే లాగ్ బేస్ ఈ టు ద n మైనస్ లాగ్ బేస్ ఈ n నాట్ ఈక్వల్ టు లాంబ్డా టీ. ఓకే సేమ్ ఇదే ఇక్కడ కూడా మనం రాయాల్సింది. ఓకేనా? నెక్స్ట్ చూడు, దీని కండిషన్ చూడు. n నాట్ అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియై అట్ టైమ్ ఈస్ 0. అంటే n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఎట్ ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఎట్ టైం t. అలాగే చూడు ఇందాక ఏమన్నా నేను ఇదే ఫార్ములా చెప్పాను కదా. లాగ్ e టు ద లాగ్ బేస్ e టు ద n మైనస్ లాగ్ బేస్ e n నాట్ ఈక్వల్ టు లాంబ్డా టీ. దాంతోనే ఇలా చేయొచ్చు, లాగ్ బేస్ e n/n నాట్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా టీ. ఏంటి లాగ్ e n/n నాట్ ఈక్వల్ టు లాంబ్డా టీ. ఓకేనా? ఈక్వల్ టు లాంబ్డా టీ మైనస్ లాంబ్డా టీ. ఓకే దీన్ని ఎలా రాయొచ్చు మనం, n/n నాట్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ మైనస్ లాంబ్డా టీ. దీన్నే నేను చెప్పాను నేను ఏమని, దీన్ని షార్ట్ కట్ చెప్పాను నేను, నో ఎల్టీ. అంటే దాన్ని ఎలా రాయొచ్చు, n ఈక్వల్ టు n నాట్ ఈ మైనస్ లాంబ్డా టీ. ఓకేనా? ఇదే నేను చెప్పింది. దస్ రేడియోయాక్టివిటీ ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. చూడండి 2 LAQs ఎంత మినిట్స్ పడింది, గట్టిగా చూసుకోండి. 20 minutes లోపలే అయిపోయింది కదా. చూడండి షార్ట్ ట్రిక్స్, చాలా షార్ట్ ట్రిక్స్ అయిపోయింది అది. ఓకే అంతే కదా. ఓకే ఈ 2 LAQs చూడండి ఇంత సింపుల్గా నేను చేసుకున్నాను. ఓకే సింపుల్గా మనం అయితే మార్క్స్ గెయిన్ చేసి నెంబర్ ఆఫ్ టైం చేసుకోండి. ఒకసారి వేవ్స్ చాప్టర్ చూడండి, ఈ LAQ LAQతో 16 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్.